నీ ఒళ్ళో ఉల్లాసం కాను నా గవ్వల దండ కౌగిల్లో వంతైలుంటాను 2010 ఈ ఏడాదిని నయనతార ఎప్పటికీ మర్చిపోదు. ఈ ఏడాది ఏకంగా 4 భాషల్లో బ్లాక్ బస్టర్స్ ను సొంతం చేసుకుంది నయనతార. తెలుగులో అబ్బాయితో చేసిన అదుర్స్, బాబాయితో చేసిన సింహ 2 విజయాలు సాధించాయి. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండ రావేరా. శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా. ఏకాంత సరసాల సాయంత్ర సరదాలు ప్రేమంత రాగాల పలికించు ప్రియుడా. గోరంత విరహాల కొండంత మురిపాలు జల్లంత జలసాల జరిపించు ఘనుడా. నీ అడుగు జాడా అది నాకు మేడా. 2010లో తమిళనాట కూడా నయన హవా కొనసాగింది. ఆర్యతో నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్ సక్సెస్ బాట్ పట్టింది. కన్నడలో ఉపేంద్రతో నటించిన సూపర్ సక్సెస్ అయింది. దాంతో పాటు మలయాళంలో చేసిన బాడీగార్డ్ మల్లీవుడ్ రికార్డులు తిరగరాసేసింది. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. నన్నే చూసేనే ఏదో అడిగనే, మాయే చేసేనే ఓ చూపుతో నవ్వెనే, తుపులు రువ్వెనే, గుండె గిల్లెనే. ఒకే ఏడాదిలో ఇన్ని హిట్స్ ఇచ్చిన హీరోయిన్ నెక్స్ట్ ఇయర్ లో ఇంకెంత స్పీడ్ పెంచాలి? కానీ 2011లో నయన ఒక్కటంటే ఒకే సినిమాలో నటించింది. గతేడాది నయనతార నటించిన ఏకైక సినిమా శ్రీరామరాజ్యం. దానికి కారణం ప్రభుదేవ. సింహు తర్వాత నయన లైఫ్ లో జరిగిన మరో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రభుదేవ. 2009లో విల్లు టైంలో ప్రేమలో పడ్డ నయన ప్రభుదేవాలు పెళ్లి వరకు వచ్చారు. కానీ అనుకోని కారణాలతో విడిపోయారు. ఇదే టైంలో నయన ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందని, శ్రీరామరాజ్యమే చివరి సినిమా అని రూమర్స్ వచ్చాయి. అయితే ప్రభుతో విడిపోవడంతో మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టింది నయన. చక్కనైన కళ్యాణి రామరక్ష నీకు ఎప్పుడు దేవి సీమంతం సంతసాలవంత పాడినే ప్రేమ ఆనందం గుండెలోన నిండిపోయేనే. శ్రీరామరాజ్యం సినిమా నయన కెరీర్ లో మరపురాని సినిమాగా నిలిచింది. సింహాలో బాలయ్యతో జతకట్టిన నయన ఆ స్నేహంతోనే శ్రీరామరాజ్యంలో కూడా అవకాశం సంపాదించింది. వచ్చిన ఛాన్స్ ను కరెక్ట్ గా యూజ్ చేసుకుని రీ ఎంట్రీకి ముందు మంచి మార్కులు కొట్టేసింది నయన. అతలకు తెలుసా శ్రీరామరాజ్యంతో ఎండ్ అయిపోయిందనుకున్న నయన కెరీర్ రీసెంట్ గా రీస్టార్ట్ అయింది. ప్రభుతో కటీఫ్ అయ్యాక వరుస సినిమాలతో దూసుకుపోతుంది నయన. పాపా జాగతే పరాకులో పడతావే, చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే. వెంకటేష్ మూవీ లక్ష్మితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఇప్పుడు మళ్లీ దగ్గుపాటి వారసుడు రాణాతో కలిసి కృష్ణం వందే జగద్గురుంతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా నయనతార కెరీర్ కు బ్రేక్ గా నిలిచింది. ఇక కృష్ణం వందే విడుదలై మంచి విజయం సాధిస్తే నయన కెరీర్ మరింత ఫాస్ట్ గా ఉండబోతోంది. చేజారే వరస చెబితే వినవటే వయస, మరుపే మొదటి దశ అటుపై దాని దిశ, తెలపదు చిలిపి తమాషా.
తన నొదిలెటు వైపు కను కదలని చూపు నేను మరచిన తలపు వినది కని. రీ ఎంట్రీలో నయనతార చాలా బిజీ. ప్రస్తుతం ఈ భామ నాగార్జునతో ఒక మూవీ, తమిళ్లో 3 సినిమాలు, మలయాళంలో 1 సినిమాలో నటిస్తోంది. ఇందులో ఏ 2 బ్లాక్ బస్టర్స్ గా నిలిచినా అమ్మాయి గారి కెరీర్ మళ్లీ పట్టాలెక్కినట్లే. ఏదో తమాషగా నాలో నిషా నిషా అరే ఇదేమి వరస చిరుసెగల్లో తడిసా నవ వసంత జరిలో నే మరింత మురిసా అటు ఇటు తేలక హైరానా శృతి మించిపోయే హంగామా నిజంగా ఇదేదో నీ మహిమా. నయనతార బర్త్డే లక్ష్మీబావ అంటూ కుర్రాళ్ల కలల రాణిగా నిలిచిన, సింహాలో పెద్దరికం పాత్ర ప్రదర్శించిన, శ్రీరామరాజ్యంలో శోకమూర్తి సీతామాతగా నటించి అభిమానులను మెప్పించిన నయనతార తన పర్సనల్ లైఫ్ లో మాత్రం చేదు అనుభవాల్ని రుచి చూసింది. గోడకు కొట్టిన బంతిలా తిరిగి అగ్రపథానికి చేరుకుంటున్న నయన వ్యక్తిత్వంలో ఎన్నో కోణాలు మనకు కనిపిస్తాయి. నిజం చెప్పాలంటే కొన్ని చోటామోటా పత్రికలు నయనతార మీద రాతలు వల్లే బతికి బట్ట కడుతున్నాయి. కొందరు హీరోలు ఆమె గ్లామర్ ను యాడ్ చేసుకుని హిట్ కొడుతున్నారు. నిర్మాతలు ఆమె డేట్స్ దొరికితే చాలు అనుకుంటున్నారు. కామన్ మ్యాన్ కలల సుందరి, ఇండస్ట్రీ తురుపు ముక్క, దక్షిణాది సూపర్ స్టార్ నయనతార. తన వెంట సక్సెస్ వెంట తన వెంట ప్రేమ వెంట తను. కెరియర్ లో విజయాలు సాధించిన నయన పర్సనల్ లైఫ్ లో చేదు అనుభవాలను రుచి చూసింది. మొదటి నుంచి నయనకు తక్కువ మాట్లాడడం అలవాటు. అందుకే ఆమె మీడియాకు దూరంగా ఉంటుంది. గొప్పగా 4 మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకునే కన్నా ఆ టైం ని చేసే పనికి కేటాయించడం బెస్ట్ అని నయన ఒపీనియన్. చంద్రకళ 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 నిదురను నరికే నిగనిగకే చాంగుపడా వయసే విరిగే పెళ మొతులే చెదిరేలా బాగుందే నీ ఒంటి వాస్తు కళ. చంద్రకళ 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 కర కొరికే సొగసిరికే చాంగుపళ. అయినా నయన ఎంత తక్కువ మాట్లాడినా ఆమె ఎప్పుడూ మీడియా ఫోకస్ లోనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఏదో ఒక వార్తలో నిలుస్తుంటుంది. మొదట్లో ఆమె గురించి వచ్చిన వార్తలు చదువుకుని బాధపడేదట. మేం కూడా మనుషులమే అని భావిస్తే ఏదేదో రాసి బాధ పెట్టరు. అందరికీ ఉన్నట్లే మాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది అని నయనతార అంటుంది. నయనతార జన్మతః క్రిస్టియన్ అయినా అందరు దేవుళ్లను నమ్ముతుంది. శ్రీరామరాజ్యంలోని సీత పాత్ర నయనకు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆమె దక్కించుకున్న తొలి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అది శ్రీరామరాజ్యం సినిమాకే వచ్చింది. మూవీ స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందు ఆ పాత్రలో నటించిన అంజలిదేవితో ఆమెతో కంపేర్ చేస్తారని తెలిసినా సీత పాత్రకు న్యాయం చేయగలననే నమ్మకంతోనే ఈ రోల్లో నటించింది. కాదు జీవించింది. ఈ పాత్రకు ప్రాణం పోయడానికి నయన ఏం చెయ్యాలో అంతకంటే ఎక్కువే చేసింది. సూర్యవంశీయులు చంద్రవంకను తీర్చారు. అది ప్రభువుల ఉదార హృదయమా లేక వంకలు పెట్టడమా? శంక కలిగిందా? కెరీర్ స్టార్టింగ్ లో కంటే తర్వాత నటించిన సినిమాలతో ఆమె మరింత అందంగా ఉండేందుకు కష్టపడింది. ఒక సినిమా కోసం తెర వెనుక 100 మందికి పైగా పనిచేస్తారు. కానీ తెరపై కనిపించేది కొంతమంది మాత్రమే. ఆ కొంతమంది ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి. ఇక హీరోయిన్స్ అయితే అందంగా కనపడాలి. ఈ కాన్సెప్ట్ వంట పట్టించుకున్న నయన చంద్రముఖి తర్వాత ట్రెండ్ కి తగ్గట్టుగా ఒక హీరోయిన్ ఎలా ఉండాలో అలా తన ఫిజిక్ ని మార్చుకుంది.
కథానాయకుల కెరీర్ కి లాంగ్విటీ తక్కువ. ఈ తక్కువ సమయంలోనే సెటిల్ అవ్వాలి కాబట్టి సినిమాలతో పాటు ప్రకటనలు కూడా చేస్తుంటారు చాలా మంది తారలు. కానీ సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న నైనా యాడ్స్ కి దూరంగా ఉంది. సినిమాలు ఎంత సెలెక్టివ్ గా చేసిందో యాడ్స్ చేసే విషయంలోనూ అలానే ఉంది. లాస్ట్ ఇయర్ మాత్రం ఒక శారీ షోరూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. నైనా ఖాళీ సమయంలో కూడా సినిమాలే ప్రపంచం. సినిమాలు తప్ప నాకు మరో ప్రపంచం తెలియదు అంటుంది ఈ కేరళ కుట్టి. సినిమాల్లో కాకుండా విడిగా కూడా నయనతార డిజైనర్ దుస్తులే వాడుతుంది. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటుంది. నయనతార ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలున్న అమ్మాయి. రియల్ లైఫ్ లో నయన చాలా బోల్డ్. ఆమెకు కరెక్ట్ అనిపించిన ఏ పనైనా చేస్తుంది. శబ్దం ముద్దులతో మత్తెక్కిందంట మొత్తం లోకం. మన ఆదియు అంతము ముద్దులే ముద్దులే ముద్దునే పెట్టవే అమ్మడి. నయన చంద్రముఖి టైంలో తొలి షాట్ కి ఎలా చెయ్యాలరా భగవంతుడా అని వణికిపోతుంటే రజనీకాంత్ ధైర్యం చెప్పారట. చిన్నప్పటి నుంచి రజనీకి అభిమాని అయిన నయన రజనీతో 3 సినిమాలలో కలిసి నటించింది. సింభు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం తన పర్సనల్ ఇష్యూ అని, దీని గురించి తను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నయన అంటుంది. తను నటించిన సినిమాల గురించి తక్కువ మాట్లాడే నయన వ్యక్తిగతం గురించి అస్సలు మాట్లాడదు. నా వ్యక్తిగతం నాకు సంబంధించింది, అది అందరితో పంచుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది. నయనతార ప్రస్తుతం స్టార్ హీరోయిన్. అందుకే క్రేజీ హీరోలు కూడా పిలిచి మరీ ఛాన్స్లు ఇస్తున్నారు. నయన ఈ పొజిషన్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుని కెరియర్ లో ఒక్కో మెట్టు ఎక్కింది. మరి ఈ జర్నీలో నయనకు మరిన్ని సక్సెస్ లు రావాలని ఆశిస్తూ అమ్మాయి గారికి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.